కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు మరో 35 సంవత్సరాలు జీవించాడు. కలి అనే రాక్షసుడు చీకటిలో దాగి ఉన్నాడు. కాని కృష్ణుడు మరణించినప్పుడు ఆ రాక్షసుడు బయటకు వచ్చి హస్తినాపురానికి ప్రవేశించాడు. ఆ సమయంలో హస్తినాపుర రాజు అర్జునుడి మనవడు పరీక్షిత్ కలి రాజ్యంలోకి ప్రవేశిస్తానని కోరాడు. కాని రాజు నిరాకరించాడు. అయితే కలి అడుగుతూనే ఉన్నాడు. చివరికి రాజు అతన్ని నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే ప్రవేశించడానికి అనుమతించాడు. ఈ ప్రదేశాలు ప్రజలు జూదం ఆడేవి, మద్యం సేవించేవి, వ్యభిచారం చేసేవి, జంతువులను వధించేవి, బంగారాన్ని ఉంచేవి. కలి ఈ ప్రదేశాలకు వెళ్లి రాజు బంగారు కిరీటంలో స్థిరపడ్డాడు. కలి ప్రభావం కారణంగా రాజు పరీక్షిత్ చెడు పనులు చేయడం ప్రారంభించాడు. అతని మంత్రులు కూడా అతని మార్గాన్ని అనుసరించి చెడు పనులు చేశాడు. చివరికి రాజ్యంలోని సామాన్య ప్రజలు కూడా కలి ఉనికికి ప్రభావితులయ్యారు.